ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. బాగున్నారా? ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. చాలాసేపు వేచి ఉన్నారు. ఇవాళ కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి ఈరోజు ప్రోగ్రాం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో మనకి దేవుడు ఈరోజు ఇచ్చిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక్కసారి కీర్తనల గ్రంథం 18:28 వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. కీర్తనల గ్రంథం 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని కీర్తనాకారుడైన దావీదు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. నా దీపం వెలిగించేవాడవు నీవే, అంత మాత్రమే కాదు, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. ఎలాంటి చీకటి అయినా సరే ఆ చీకటిని చీల్చి దేవుడు ఆ చీకటిని పారదోలి వెలుగుగా చేసి మనందరినీ కూడా వెలుగులో నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు మనం నమ్మిన దేవుడు. అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉంది. వెలుగుకి నివాస స్థలమే ఆయన. మనందరికీ తెలుసు, ఆదికాండము 1:2 ప్రకారం. ఒకసారి అది కూడా మనం చూద్దామా? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే మనకందరికీ తెలుసు, దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు అని. అంత మాత్రమే కాదు, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్న ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, చూడండి ఒక్కసారి, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదువుతూ ఉన్నాం. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది, భూమి ఏమో నిరాకారంగా శూన్యంగా ఉంది అని మనం చదువుతూ ఉన్నాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ చీకటి మీద ఆయన అల్లల్లాడుతూ ఉన్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అంటే దేవుడు అక్కడ చూడండి, మనకు ఆ అధ్యాయం అంతా దేవుడు మొదట చేసిన పని ఏంటి అంటే, వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడు. చీకటికేమో రాత్రి అని, వెలుగుకేమో పగలని పేరు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది అని మనం చదువుతాం. అంటే ఆయన మాట చెబితే ఆ మాటలో వెలుగు ఉందన్నమాట. ఎందుకంటే వెలుగు నివాస స్థలమే ఆయన కదా. చీకటి అగాధ జలము పైన కమ్మి అసలు భూమి నిరాకారంగా శూన్యంగానే చేసేస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు మాట ద్వారా నిరాకారముగా శూన్యంగా అసలు ఏమీ లేని పరిస్థితిలో ఉన్న భూమిని ఈ రోజున దేవుడు అందంగా, సంతోషంగా, ప్రకృతిని చూస్తే మనకు అనిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, ఆయన మాట ద్వారా అద్భుతమైన సృష్టిని ఆయన చేశాడు. ఆయన సృష్టికర్త. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించేవాడు నీవే, నా చీకటిని కూడా నువ్వు వెలుగుగా చేస్తావు. అసలు చీకటి ఎక్కడుంది? ఈ చీకటి అంటే మనకు తెలుసు, సాతానుడితో మనం పోలుస్తాం. వాడు అంధకార సంబంధమైన అధికారి, అధినేత అని చెప్తూ ఉంటాం. మరి ఒకరోజు మనం కూడా అలాంటి అంధకార సంబంధమైన అధికారంలో ఉండి ఈ రోజున దేవుని పిల్లలముగా మనందరినీ కూడా వెలుగు బిడ్డలుగా దేవుడు చేశారు. దేవుడు చెప్పారు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. మరి ఇంతకీ ఆ వెలుగు ఎలా వచ్చింది అంటే మనకు తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆ యోహాను ఏమని రాస్తాడంటే మనకు తెలుసు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని చెప్తూ ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనుష్యులకు వెలుగుగా ఉంది. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళలో జీవం ఉంటుంది. లేకపోతే ఆ దేవుణ్ణి నమ్ముకోకపోతే వారెంత పెద్దోళ్ళైనా, వారెంత ఆస్తిపరులైనా, వారెంత గొప్పోళ్ళైనా, వారి
వారికి ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే వాళ్ళలో యేసు ప్రభువుని నమ్మలేదు గనుక, వాళ్ళలో జీవము లేదు గనుక వాళ్ళందరూ కూడా చచ్చిన వారితోనే సమానము అన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ జీవమే ఈ రోజున మనందరినీ కూడా వెలుగులోనికి నడిపించింది. ఎందుకంటే నిజమైన వెలుగు ఆయనే కదా. ఆ వెలుగు బిడ్డలముగా ఈ రోజున దేవుడు మనల్ని చేసి ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా చీకటిని వెలుగుగా చేశాడు. అంటే చీకటికి అధినేత సాతానైతే, చీకటి పాపానికి గుర్తుగా ఉంటే, చీకటి సమస్యలకు కూడా గుర్తుగా చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున అలాంటి చీకటి అంటే సమస్యలు, లేకపోతే చీకటిలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే త్రాగుడు, లేకపోతే వ్యభిచారం, లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారన్నమాట. వాళ్ళు ఇంకా వెలుగులోనికి రాలేదు. వెలుగులోనికి వచ్చిన వారు వెలుగు సంబంధులుగా ఉండి అనేక మందికి ఒక సాక్ష్యంగా వాళ్ళు ఉంటారని లేఖనం తెలియజేస్తుంది. మరి దావీదు జీవితంలో ఉన్న చీకటి ఏంటి, ఆ చీకటిని దేవుడు ఎలాగ వెలుగుగా చేశాడు అని మనం ఆలోచిస్తే చూడండి ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20-22 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూడండి 20వ వచనం 6వ అధ్యాయము 20వ వచనం చదువుతూ ఉన్నాను, అలాగే 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడగుడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు అని అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు మందసాన్ని పట్టుకొని రాజైన తర్వాత దేవుని మందసాన్ని ఊరేగిస్తూ మందసం ముందు నాట్యం ఆడాడంట. దావీదుకి ఎంత ఇష్టం అంటే ఆయన హృదయానుసారుడు కదా, దేవుడు అంటే చాలా ఇష్టం, ఆయన ప్రేమించేవాడు. మందసాన్ని చూసి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాట్యం ఆడితే ఇంటికి వచ్చాడంట. తన ఇంటి వారిని దీవించడానికి వస్తే ఇంట్లో ఏగలమవుతా అన్నట్టుగా మీకాలు తన భార్య అయిన మీకాలు అంటది, ఎందుకయ్యా హీన స్థితి గల పనికత్తెలు చూస్తూ నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారు ఏంటి, ఒక పనోడులాగా ఒక పనికిమాలినోళ్ళలాగా అలా చేస్తున్నావేంటి అని ఇంటి వారిని దీవించడానికి వస్తే అపహాస్యము చేసి దావీదుని కించపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో చాలా కుటుంబాలలో ఇలాగే ఉంది. భర్త దేవుడిలో ఉంటే భార్య అపహాస్యం చేయడం, భార్య చీకట్లో ఉండడం, అలాగే భార్య వెలుగులో ఉంటే భర్త చీకటిలో ఉండడం. ఏమంటే వాక్యం చదువుకోరు, ప్రార్థన చేసుకోరు, చర్చికి రారు. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దావీదు ఎంతో సంతోషంతో తన ఇంటికి వస్తే చాలా హేళన చేసింది, కించపరిచింది. ఏంటయ్యా డ్యాన్స్ వేస్తున్నాయో, తను కూడా మందసం చూసి ఉప్పొంగాలి కదా, మందసం అంటే దేవుని వాక్యం కదా, మందసం అంటే దేవుని వాక్యం అంటే దేవుడే కదా, దేవుణ్ణి చూసి ఆనందించాల్సిన దానికి బదులుగా ఆమె హేళన చేసి అందరి ముందు కూడా ఈసడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, దావీదు జీవితంలో ఇది ఎంత బాధాకరమైన విషయమో కదా. చీకటి ఈ రోజున అనేక మంది కుటుంబాలలో చీకటి రాజ్యమేలుతుంది. ఎందుకంటే ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు, అలాగే దేవునికి ఇష్టంగా జీవించకపోవడం వల్ల చాలాసార్లు చీకటికి అధినేత అయిన సాతానుడు మన కుటుంబాలలోకి చొరబడి అనేకసార్లు మన కుటుంబాలను కళతలకి, లేకపోతే ప్రేమహీనతకు, ఆప్యాయతహీనతకు గురి చేస్తూ ఉన్నాడు. అందుకని అనేక కుటుంబాలలో సంతోషం లేదు, ఆనందం లేదు. చూడండి దావీదు కుటుంబంలో ఎంత చీకటి ఉందో చూడండి. దావీదేమో సంతోషంగా నాట్యమాడి దీవించడానికి వస్తే ఆ దీవెన కూడా తీసుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు. అందుకని 22వ వచనంలో మనం చూస్తాం, అదే అధ్యాయం 22వ వచనం 22వ వచనంలో, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడనగదునని మీకాలుతో అనెను. మరణము వరకు మీకాలు పిల్లలను కనక ఉండెను అని మీకాలకు వచ్చిన
ఆ శాపాన్ని, లేకపోతే ఆ మీకాలు చేసిన పాపము ద్వారా ఆమె పొందుకున్న శాపాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. అంటున్నాడు, ఇంతకంటే నేను హీనంగా ఒకళ్ళని తృణీకరించినా పర్వాలేదు, నేను నా దేవుని సన్నిధిలో ఆటలాడతాను. ఒకవేళ పనికత్తెలందరూ నన్ను హేళన చేసినా పర్వాలేదు, నా దేవుడు ముందు నేను సంతోషిస్తానని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కుటుంబంలో ఒక్కోసారి ఆలోచిస్తే అసలు ఆనందం కానీ సంతోషం కానీ లేదు. కారణం ఏంటి? ఒకళ్ళేమో చీకట్లో ఉన్నారు, ఒకళ్ళేమో వెలుగులో ఉన్నారు. ఈ రోజున అనేక మంది భార్యలు లేక భర్తలు లేదా కుటుంబ సభ్యులు లేకపోతే కొంతమంది పిల్లలు చీకట్లో ఉండడం వల్ల అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, దేవా విడిపించవా, దేవా ఆ చీకటిని తొలగించవా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన చీకటిని వెలుగుగా చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులారా, మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. మీకాలు దేవుడిని నమ్మకపోవడం వల్ల, దేవుని హేళన చేసినందువల్ల చూడండి, మరణము వరకు కూడా పిల్లలను కనక ఉండెను. ఆవిడ మాతృత్వం అనేది ఆమెకు దూరం అయిపోయింది, సంతోషం దూరం అయిపోయింది. కారణం ఏంటి అంటే సాక్షాత్తు దేవుని మందసాన్నే, ఏమంటే దావీదుని కాదు, దేవుని వాక్యాన్నే ఆమె హేళన చేసింది. ఈ రోజున ఆ దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దావీదు చీకటిని ఎలాగ వెలుగుగా చేశాడో మన జీవితంలో కూడా ఆయన వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. తీయండి ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం ఒక్క మాట చూస్తే 15వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దావీదు జీవితంలో ఎన్ని పోరాటాలు చూడండి. ఒక పక్కన భార్య కలిసి రావటం లేదు, ఒక పక్కన కొడుకులు తిరగబడ్డాం, కుమార్తె చెరపబడ్డాం, చాలా విషయాలు ఉన్నాయి. తన కుమార్తె అయిన తామారుని సొంత అన్న అయిన అమ్నోను చెరిపేశాడు. ఏమండి, ఎంత విచారకరమైన విషయమో. అనేక మందికి మోడల్గా ఉండాల్సిన దావీదు కుటుంబం ఈ రోజున పతనావస్థలో ఉన్న పిల్లలు తిరగబడ్డాం. అలాగే పిల్లలు తిరగబడి అబ్షాలోము ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా, ఎందుకు ఒలీవ చెట్ల కొండ ఎక్కుతున్నాడు, కనీసం చెప్పులు వేసుకోకుండా పాదరక్షలు లేకుండా వచ్చేసాడంట. కారణం ఏంటి అంటే అబ్షాలోము తరుముకుంటూ వస్తున్నాడు. సొంత కొడుకు, కడుపును పుట్టినోడు, ఏమండి తండ్రిని తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియక అతని చుట్టూ ఉన్నవారు అతను కలిసి ఆ అరణ్యంలోకి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత వేదన చెందాడు మనసులో. ఏమంటే కొడుకులు తిరగబడ్డం, భార్య తిరగబడ్డం. ఏమంటే దావీదు జీవితంలో ఎన్ని వేదనలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. ఏమంటే ఎంత చీకటి. ఈ రోజున ఆ చీకటి అలాగ ఫాలో అవుతుంది. కానీ దావీదు జీవితంలో ఆ చీకటిని చీల్చి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన వెలుగుగా చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో తిరుగుబాటు, ఏమంటే పిల్లల తిరుగుబాటు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడం, అదే పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడం, అపార్థం చేసుకోవడం. ఈ రోజున ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? చీకటికి అధినేత అయిన సాతాను నుంచి వస్తుంది. అందుకనే గలిబిలి, లేకపోతే సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం, సరిగ్గా ఆ ప్రేమను పంచుకోలేకపోవడం, వీటన్నిటికీ కారణం దావీదు చూడండి. అసలు పిల్లలతో చెప్పుకుందామన్నా, భార్యతో చెప్పుకుందామన్నా, పిల్లలు చూస్తే ఇలాగున్నారు, భార్య చూస్తే అలాగుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఎంత నలిగిపోయాడో కదా. కానీ దేవుడు దావీదు పక్షంగా ఉండి దావీదు జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 24:11 వచనం కూడా ఒక్కసారి చూద్దామా? 1 సమూయేలు గ్రంథం 24 అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే అక్కడ సౌలేమో తరుముతూ ఉన్నాడు. రాజు అవ్వకముందు సౌలు తరుముకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును అని సౌలుతో అంటున్నాడు. అయ్యా నాదా, ఏం తప్పిదం ఉంది? నన్ను ఎందుకు తరుముతూ ఉన్నావు? నా తండ్రి అని పిలుస్తున్నాడు. నా తండ్రి తర్వాత నువ్వు తండ్రి
లాంటోడవయ్యా, నేను కొడుకు లాంటోడిని అని తగ్గించుకుంటున్నాడు అని చక్కగా సంబోధిస్తూ ఉన్నాడు. కానీ సౌలు ఆప్యాయత లేకుండా, ప్రేమ లేకుండా తన కుటుంబంలో ఒక సభ్యుడైన దావీదుని తరమడం మనం చూస్తాం. జీవితం అంతా పోరాటాలే, అనవసరంగా, లేకపోతే కారణం లేకుండా. ఈ రోజున చూడండి, కొన్ని కుటుంబాలలో కారణం లేకుండా తగువులు వస్తాయి, కారణం లేకుండా అపార్థాలు వస్తాయి, కారణం లేకుండానే ఒక్కొక్కసారి కుటుంబాలలో మనం చూస్తాం, బంధువుల మధ్య మనం చూస్తాం. ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక నింద, ఏదో ఒక అపనింద మన మీద వేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారా దావీదులాగా? దావీదు చెబుతున్న మాట ఈరోజు ఏంటి అంటే, చీకటిని మన దేవుడు వెలుగుగా చేస్తాడు. ఈ రోజున ఏ చీకటి మీ చుట్టూ ఉందో, చీకటి సమస్యకు గుర్తుగా అని చెప్పాను. ఏ సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నారో, ఏ సమస్యల మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నారో, దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు సౌలు విషయంలో తీర్పు తీర్చి దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ఆయన పిల్లలని విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో ఆయన జీవం ఉంది. ఆ జీవమే ఈ రోజున మనకు వెలుగుగా, ఈ రోజున మంచి పనులు చేయగలుగుతున్నాం, మంచిగా ఉండగలుగుతున్నాం. కేవలం కారణం ఆ జీవమైన వెలుగైన క్రీస్తు మనలో ఉండబట్టే. ఇంతకీ దేవుడు ఎవరికి చీకటిని వెలుగుగా చేస్తాడు అని మనం చూస్తే, కీర్తన గ్రంథం 112వ అధ్యాయములో 4వ వచనం మనం చదివితే అక్కడ చాలా చక్కగా కీర్తనకారుడు రాస్తాడు. ఏమని రాస్తాడంటే 4వ వచనం 112:4, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు చీకటిలో వెలుగు పుట్టించగలడు, చీకటిని చీల్చగలడు. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించగలిగిన సమర్థుడైన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఎందుకు అంటే ఆయన పేరే వెలుగు కదా, వెలుగు నివాస స్థలము ఆయన దగ్గరే ఉంది కదా. ఆయన ఇస్తున్న మాట ఏంటి అంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందంట. యథార్థవంతులకు అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో, బయట లోపల, లేకపోతే లోపల బయట ఒక్కలాగా ఉంటారు. పాపం చేస్తే దేవా నేను తప్పు చేశాను ఒప్పుకుంటారు. ఏమండి పాపాన్ని కొప్పుకోరు. ఏమండి దావీదుని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. 51వ కీర్తన అంతా కూడా అంటాడు, దేవా నేను పాపం చేశాను, నా అతిక్రమాలు తుడిచేయండి, స్థిరమైన మనస్సు నాకు దయచేయండి, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకండి, పాపం చేసింది నేనే అని ఒప్పుకున్నట్టుగా మనకు తెలుసు. బత్షెబ విషయంలో, అలాగే సాతానుడు ప్రేరేపించినప్పుడు, జనసంఖ్య రాయడం విషయంలో పొరపాటు చేసినప్పుడు దావీదు వెంటనే నేను రాజుని కదా అని డంబంగా ఉండలేదు, కానీ నేను రాజుని కదా అని అందరి ముందు కూడా నేను పాపం చేయలేదని చెప్పలేదు, కానీ అందరి ముందు కూడా పాపం చేసింది నేనే నాయన, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, యథార్థవంతులకు దేవుడు చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. ఏమంటే యథార్థవంతులై ఎక్కడ ఉంటే, యథార్థత అంటే దేవుని దృష్టికి మనం యథార్థంగా ఉండాలి, కపటం అనేది లేకుండా ఉండాలి. దేవుని దృష్టికి మంచిగా మనం నడవగలిగితే, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించగలిగితే. దావీదు చూడండి, తనకి అపకారం చేసిన సౌలును కూడా ప్రేమించాడు. తనకి అనవసరంగా తరుముతూ ఉన్న సౌలును కూడా ఒక్కసారి కూడా ఈటతో కానీ లేకపోతే బళ్ళెంతో కానీ తనకు అవకాశం వచ్చినా సరే ఏమీ చేయలేదు. మనమైతే అవకాశం వస్తే చాలాసార్లు మనం మాటలు వదిలేస్తూ ఉంటాం, ఏదోలాగా వాళ్ళకి అప్పగించేస్తూ ఉంటాం. కానీ దావీదు యథార్థంగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఎలాంటి వాళ్ళకి చీకటిలో వెలుగు పుడుతుందో తెలుసా? ఆ యథార్థవంతులకు మాత్రమే దేవుడు చీకటిని చీల్చి వెలుగును పుట్టించగలిగిన గొప్ప దేవుడైనాడు. దావీదు జీవితంలో ఎన్నోసార్లు చీకటి వచ్చింది, ఎన్నోసార్లు పాపం వచ్చింది, ఎన్నోసార్లు పోరాటాలు వచ్చినాయి, ఎన్నోసార్లు సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు కనికరించి దావీదును నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. అందుకనే 23వ కీర్తనలో మనకు తెలుసు, 4వ వచనంలో అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు అంటే దేవుని దుడ్డు కర్ర దండమునను ఆదరిస్తుంది అని చాలా చక్కగా చెప్తున్నాడు. గాఢాంధకారపు లోయ అంటే చీకటి లోయ, గాఢాంధకారం అంటే
చీకటి ఎంత దట్టంగా కమ్మిందో మనకు తెలీదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎంత నలిగిపోయాడో. కుటుంబం కలిసి రాక, పిల్లలు కలిసి రాక, తన చుట్టూ ఉన్నవారు తను తరుముతూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల మధ్యలో, సమస్యల మధ్యలో ఎంతో నలిగిపోయిన దావీదును దేవుడు చూసి దావీదు చీకటిని వెలుగుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు ఒకటే కోరుకుంటూ ఉన్నాడు. మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం కూడా కొన్ని పాపాలు విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. కొన్ని పాపమని తెలిసినా అదే చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మనం ఇంకా యథార్థంగా ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే తప్పకుండా వాటన్నిటి నుంచి విడిపించి, మన జీవితంలో ఎలాంటి చీకట్లు వస్తున్నాయో, అది అనారోగ్యమా, లేకపోతే కష్టాలా, ఇబ్బందులా, ఆర్థిక ఇబ్బందులా, ఈ రోజున ఎలాంటి పరిస్థితి అయినా మన దేవుడు చీకటిని వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. చూద్దామా? 1 యోహాను పత్రికలో కూడా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి ఒక్కసారి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదని యోహాను, శిష్యుడని యోహాను ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎవరైతే సహోదరుని ప్రేమించలేనివాడంట ఆ చీకట్లో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడంట చీకట్లో ఉన్నాడు. చెప్పుకోవడం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ చాలాసార్లు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించక, కుటుంబ సభ్యులను ప్రేమించలేక, లేకపోతే బంధువులను ప్రేమించలేక, వాళ్ళకి చేసిన కీడు మనసులో పెట్టుకొని చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం మానేస్తూ ఉంటాం. వాళ్ళ మీద కోపగిస్తూ ఉంటాం. ఈరోజున దేవుడు చెప్తూ ఉన్నాడు, చీకటి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. చీకటి పాపానికి గుర్తుగా ఉంది. సహోదరుని ప్రేమించకపోవడమే పాపం. ఏమంటే సహోదరుని ద్వేషించడమే చీకటి అంటూ ఉన్నాడు. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ప్రేమించకపోతే, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకటి క్రియలు చేస్తే మనం ఇంకా చీకట్లోనే ఉన్నాం. కాబట్టి ఈ చీకటి ఇంకా సమస్యల్లోనికి తీసుకెళ్ళిపోద్ది. ఈ చీకటి ఇంకా సాతానుకు దగ్గరగా చేస్తుంది, దేవుడికి దూరంగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ చీకటిని నేను వెలుగుగా చేయగలను. ఈ రోజున ఎలాంటి చీకట్లు నీ చుట్టూ కమ్ముకొని ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉన్నారో, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడగండి, దేవా నన్ను శుద్ధి చేయండి, నన్ను పవిత్రపరచండి అని అడిగితే వెంటనే దేవుని యొక్క వెలుగు మన హృదయాలలోనికి వచ్చి మనల్ని వెలుగు బిడ్డలుగా చేసి వెలుగు మార్గంలో నడిచేటట్టుగా దేవుడు మనల్ని ఆయత్తపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. ఏమంటే దావీదు ఇన్ని చీకట్ల మధ్యలో, ఇన్ని పరిస్థితుల మధ్యలో దావీదుని దేవుడు రాజుగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు. ఏమంటే ఎవరు కలిసి రాకపోయినా, ఒక్కోసారి కుటుంబ సభ్యులు కూడా కలిసి రారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులే చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు నలిగిపోయినప్పుడు దేవుడు దావీదుని విడిచిపెట్టక దావీదుని సింహాసనం మీదకి ఎక్కించి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి ఆయన నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకుందాం, దేవుడి వైపు చూద్దాం. ఏదైనా చీకటి మన దగ్గర ఉంటే, పాపం ఉంటే ఒప్పుకుందాం, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజున ఎక్కడ చూసినా యథార్థత లేదు. పైన ఒకటి, లోపల ఒకటి, లేకపోతే బయట ఒకటి మాట్లాడతారు, లోపల మనసులో ఇంకొకలాగా అనుకుంటూ ఉంటాడు. దేవునికి యథార్థవంతులంటే చాలా ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యథార్థంగా ఉందాం, పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం. దేవుడు మన చీకటిని అన్నిటిని కూడా, అది ఎలాంటి చీకటైనా ప్రతి పరిస్థితిని దేవుడు మార్చి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. మరి అలాగుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు నాయన. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారని లేఖనం సెలవిచ్చినట్లుగా ఈ రోజున గొప్ప వెలుగుగా ఈ లోకంలోకి వచ్చి నేను ఒకప్పుడు పాపంలో ఉన్న మమ్మల్ని నేను తీసుకొని ఈ రోజున వెలుగు బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీలో ఉన్న జీవమే మాలోనికి వెలుగుగా ప్రసరించింది కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
జీవిస్తున్నాం. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్న మేము వెలుగు సంబంధమైన క్రియలు చేయడానికి మాకు సహాయం చేయండి. మా సోదరులను క్షమించడం, ప్రేమించడం మాకు నేర్పించు నాయన. ప్రేమ చూపించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమని మీరు చెప్పారు కదా. కాబట్టి ప్రేమ ద్వారా ప్రతి ఒక్క పరిస్థితిని నీలోనికి తెచ్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈరోజున ఎంతమంది చీకట్లో ఉన్నారో, ఎంతమంది సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, కష్టాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, ఇంకా దేవా నాయన మమ్మల్ని చూడవా అని అర్థిస్తూ ఉన్నారో, దేవా వారందరినీ ఒక్కసారి చూడండి. చీకటిని వెలుగుగా చేసే దేవుడవు కదా నాయన. నీ మాట, ఒక్క మాట చెప్తే చాలు ఆ చీకటి పోద్దయ్య. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది కదా దేవా. కనికరించండి. ఏ కుటుంబంలో ఏ చీకటి ఉందో నాయన, ఏ మనిషిలో ఏ వ్యక్తిలో ఏ చీకటి ఉందో ప్రతి దురాత్మను, ఆ చీకటిని కలిగించే నాయన సాతాను యొక్క ఆత్మను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నీ రక్తము కిందికి ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొస్తూ ఉన్నాము నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. యథార్థంగా ఉండడం మాకు నేర్పించుము. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మాకు నేర్పించుము. నీకు దూరం అయిపోకుండా, ఏ పాపము లేకుండా ప్రతి పాపాన్ని ఒప్పుకొని పవిత్రంగా నీ కోసం జీవిస్తూ తండ్రి నాయన, మా ప్రతి చీకటిని వెలుగుగా చేయగలిగిన నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. కనికరించి కృప చూపించుము తండ్రి. మమ్మల్ని మర్చిపోయే దేవుడవు ఎంత మాత్రమూ కాదు దేవా. సహాయం చేయండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరే దీవించుము, ఆశీర్వదించుము ఆయన. వారందరిపై మీ దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించుము. ఏ ప్రయాణాల మీద ఇవాళ వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో దేవా, వారి ఉద్యోగాలలో, చదువుల్లో, అన్ని విషయాల్లో మీరే కృప చూపించుము. మంచి భవిష్యత్తు సిద్ధపరిచి నడిపించుము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. నీ దాసుని కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ? ఆమెన్ చెప్పారా? చాలా సంతోషం. చాలా ఓపికగా చక్కగా సమయానికంటే ముందే వచ్చేస్తున్నారు అందరూ. ఆమెన్ టైప్ చేయండి. అందరూ కూడా ఆమెన్ టైప్ చేస్తూ ఉన్నారా? మీరు ఇక్కడే ఉన్నారు అనుకుంటాం మేము. చాలా ఓపికగా వింటూ ఉన్నారు. మరి మీరు దీవించబడుతూ ఉన్నట్లయితే చక్కగా కామెంట్ చేయండి. దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నారని మీరు కామెంట్ చేయండి. మేము ఎంకరేజ్ చేయబడతాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బంధువులకి షేర్ చేయండి, కార్యక్రమాన్ని లైక్ చేయండి. తద్వారా ఇంకా మరింక అనేక మందిని మనం ప్రభువులోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.